Hi everybody, this is Nandakishore. Please subscribe, like, share Tree Media. హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో శ్రవంతి ఫేమ్ నందకిషోర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్, స్టేజ్ ఆర్టిస్ట్, డైరెక్ట్గా మూవీస్కి వెళ్ళకుండా సీరియల్స్లోకి వచ్చేసారు. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎలా ఉందండి ఓవరాల్గా 20 years ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? గ్రేట్ అండి. అంటే అప్పుడున్న స్టేజ్కి ఇప్పుడున్న స్టేజ్కి చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. వాట్ ఎవర్, లైక్ దేవుడు చాలానే ఇచ్చాడు, అనుకున్న దానికన్నా బాగానే ఇచ్చాడు. ఇంకా చేయాల్సింది, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. బట్ ఆర్టిస్ట్ అనేవాడు తృప్తి పడకూడదు. సో ఇంకా మంచి క్యారెక్టర్ల కోసం వెయిట్ చేస్తున్నాము, ఎస్పెషల్గా మూవీస్లో. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రతి యాక్టర్ మెయిన్ టార్గెట్ వచ్చి పెద్ద సినిమా, అంటే పెద్ద తెర మీద తనని తను చూసుకోవటం. అఫ్కోర్స్ సినిమాలు చేశాము, బట్ అనుకున్నంత స్థాయిలో ఊహించిన మంచి క్యారెక్టర్స్ ఇంకా పడలేదని నా ఫీలింగ్. దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా నా జర్నీలో కంటే కనుక ఆల్రెడీ చాలా ఇంట్రెస్ట్లో చెప్పాం. ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఈరోజు ఓకే ఉన్నంతలో బాగానే ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకుని ఇంత దూరం వచ్చాం. ఫస్ట్ థియేటర్ బ్యాక్గ్రౌండ్, తర్వాత టెలివిజన్లో చాలా సీరియల్స్, తర్వాత ఫిలిమ్స్, అండ్ అలాగే క్రికెట్ మ్యాచెస్, అండ్ మధ్యలో యాంకరింగ్ అన్నీ ఆల్మోస్ట్ ట్రై చేసాం. బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓన్లీ యాక్టర్గానే సినిమాలు కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి, వీటిలోనే ఎక్కువ ఫుల్ టైం ప్రయత్నాలు జరుగుతున్నాయి. నందకిషోర్ గారు అంటే మాక్సిమం అందరికీ జగన్ గారు అంటేనే తెలుస్తుంది. శ్రవంతి సీరియల్ అప్పుడు చాలా మంది ఆదరించారు. అందరికీ జగన్ గానే బాగా తెలుసు, మోర్ దాన్ నందకిషోర్. బట్ ఇప్పుడు అందరికీ నందకిషోర్ బాగా వచ్చేసింది పేరు, గుర్తింపు. కానీ అప్పట్లో మోర్ అందరికి రీచ్ అయింది జగన్ గానే. చాలా మంచి క్యారెక్టర్ అది శ్రవంతిలో. అండ్ ఒక ఆడపిల్ల కష్టంలో ఉన్నప్పుడు ఆదుకొని ఆ అమ్మాయిని చాలా మంచిగా సేవ్ చేసే క్యారెక్టర్. ఇట్స్ లైక్ డ్రీమ్ క్యారెక్టర్ ఫర్ ఎనీ యాక్టర్ అనుకోవచ్చు. అంత మంచి క్యారెక్టర్ అప్పుడు నాకు ఇచ్చిన పులివాసు గారికి, మనా చౌదరి గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే తర్వాత ఇంకో డైరెక్టర్ మీర్ హుస్సేన్ గారికి, అండ్ కో ఆర్టిస్టులందరికీ ఐ ఆల్వేస్ ఫీల్ థ్యాంక్ఫుల్. చాలా పాజిటివ్ క్యారెక్టర్. ఆ టైంలో సీరియల్కి హైయెస్ట్ రేటింగ్. అవును. దానికి అంత ఫేమ్ వచ్చాక మీరు అసలు ఎక్కడో ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు కదండి. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాకి దూరంగానే ఉంటారు కదా? లేదు, మరీ యాక్టివ్ కాదు. అప్పుడప్పుడు కొంచెం అప్పుడప్పుడు ఉంటాను. సో మీ దాంట్లో నా కింద నా లింక్ పెట్టండి, నా ఇన్స్టాగ్రామ్ లింక్. అందులో మీకున్న వ్యూవర్స్ కొంతమంది యాడ్ అవ్వచ్చు. ఓకే. ఎందువల్ల గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అసలు? యాక్టింగ్ పరంగా గ్యాప్ ఎప్పుడు తీసుకోలేదండి. సీరియల్స్లో చేస్తూ వస్తున్నారు. సీరియల్స్ చేస్తూ వస్తున్నాను. ఓకే. సీరియల్స్ ఎలా ఉంటుందంటే, ఒక సీరియల్ చేసామంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు, ఆ టైంలో ఒక సీరియల్ దాదాపు 15-20 రోజులు చేయాల్సి వచ్చేది. 2005-06 ఆ టైం ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫాస్ట్ అప్ అయిపోయింది. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి రోజుకి ఒక 3 ఎపిసోడ్లు కూడా చేసేస్తున్నారు. ఇదివరకు రోజులో రోజుకి ఒక ఎపిసోడ్ చేస్తే చాలా ఎక్కువ. ఓకే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ 26 ఎపిసోడ్స్ ఉంటే ఒకప్పుడు 26 days షూటింగ్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 26 days గాను మ్యాక్సిమం ఒక 10 days చేస్తున్నారు. సో అలా ఫాస్ట్ అప్ అయిపోవడం వల్ల మనకి ఎక్కువ గ్యాప్ అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ వాస్తవం గ్యాప్ అయితే లేదు. అడపదడప మధ్యలో కొంచెం చేస్తూనే వచ్చాం, మధ్యలో సినిమాలు చేశాను. సో ఇట్స్ గోయింగ్ ఆన్. మధ్యలో ఈటీవీ సీరియల్ ఒకటి ఆగిపోయింది, శుభలేఖ. రీజన్ ఏంటండి? ఆ రీజన్ మాకు తెలియదండి. అప్పుడు ఏదో ఈటీవీలో చాలా ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి. అప్పుడు ఏదో ఇష్యూ వచ్చింది అన్నారు, మరి ఏం ఇష్యూ వచ్చిందో ఏంటో తెలియదు. బట్ ఆ టైంలో ఒకేసారి ఒక 4 సీరియళ్ళు ప్లస్ 2 డ్యాన్స్ షోస్ ఏవో చాలా ఆగిపోయినాయి ఆ టైంలో. నేను ఆ టైంలో ఈటీవీలో ఒక డ్యాన్స్ షో చేస్తున్నాను, శుభలేఖ సీరియల్ కూడా చేస్తున్నాను. కానీ మంచి సీరియల్ అది కూడా. ఆ సాంగ్, టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా హిట్ అయింది అది. యా.
సో అందరూ అంటే నాకు ఎప్పుడైనా కొంతమంది బాగా అభిమానించే వాళ్ళు ఇప్పటికీ అడుగుతుంటారు, శుభలేఖ ఎందుకు ఆగిపోయిందని ఇట్లా, ఆ సాంగ్ చాలా బాగుంటుందండి అని. సో దోస్ ఆర్ వండర్ఫుల్ మెమరీస్ అప్పటివి. అన్నీ కవర్ చేశారా అండి? స్టార్ మా, జీ తెలుగు, జెమినీ? యా, అన్ని ఛానల్స్లో చేశానండి, అన్ని ఛానల్స్లో చేశాను. యాజ్ ఏ యాక్టర్గా సీరియల్కి మూవీకి డిఫరెన్స్ అడిగితే ఏం చెప్తారు? యాక్టింగ్ పరంగా ఎక్కడైనా ఒకటేనండి యాక్టింగ్. కాకపోతే సీరియల్స్కి సినిమాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సీరియల్లో కథ ప్రొలాంగ్ అవుతుంది, సినిమాల్లో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో 2 అవర్స్లో అయిపోతుంది. ఎందుకు సీరియల్లో పొడిగిస్తారు అంటే, ఒక కథ ఎంచుకున్న తర్వాత ఆ కథని క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. అంటే కొత్త క్యారెక్టర్స్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాయి తప్ప మెయిన్ క్యారెక్టర్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఆ మెయిన్ క్యారెక్టర్స్ని మీరు ప్రతిరోజు అరగంటలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చూపించాలి. సడన్గా ఆ మెయిన్ క్యారెక్టర్స్ పక్కకి వెళ్ళిపోతే సీరియల్ చూసేవాడు కన్ఫ్యూజ్ అవుతారు. సో దానివల్ల ఏమవుతుందంటే, ఒక కథని ఒక మెయిన్ క్యారెక్టర్స్ మీద అనుకుని తీసుకెళ్తున్నప్పుడు ఆ టీఆర్పీ ఉన్నన్ని రోజులు, ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్పీ మీరు ఇందాక అన్నారు అప్పట్లో చాలా మంచి టీఆర్పీ వచ్చింది, అలా టీఆర్పీ ఉన్నన్ని రోజులు ఆ కథను పొడిగిస్తారు. ఈ పొడిగించడం వల్ల చాలామంది చూసేవాళ్ళు ప్రొలాంగ్ అయినట్టు అనిపిస్తుంది. కానీ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే, ఒక కథ అనుకున్నప్పుడు ఆ కథని మ్యాక్సిమం 2.5 గంటల్లో చెప్పేస్తాడు డైరెక్టర్. అప్పుడు అది అయిపోతుంది అక్కడితో క్లైమాక్స్. కానీ సీరియల్కి అవకాశం లేదు. వాడు ఒక రోజులో కథ మొత్తం చెప్పేస్తే ఇంకే రోజుకు కొత్త ప్రాజెక్టు ఛానల్ కూడా క్రియేట్ చేయలేదు. అంటే రోజుకో ప్రొడ్యూసర్ని తేలేరు వాళ్ళు కూడా. అలా ఉంటే ఈ పాటికి కొన్ని వేల మంది ఉంటారు టీవీలో ప్రొడ్యూసర్స్. సో టెలివిజన్కి సినిమాకి బేసిక్ డిఫరెన్స్ అది. అండ్ యాక్టింగ్ పరంగా వస్తే అఫ్కోర్స్ సినిమాలో కొంచెం న్యాచురల్గా ఉంటుంది, టెలివిజన్లో కొంచెం డ్రామా ఎక్కువ ఉంటుంది అంతే. ఎందుకంటే టెలివిజన్ కొంచెం దగ్గరగా చూస్తాం. సో ఫిల్మ్ అనేది అండర్ ప్లే ఎక్కువ చేస్తారు యాక్టర్స్. అక్కడ ఎక్కువ డ్రామా ఉంటే ఆడియన్ వాడు ఖర్చు పెట్టి వచ్చి కూర్చుని, టీవీ అనుకోండి చాలా సింపుల్, మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే అది ఎంతసేపు వస్తూనే ఉంటుంది. సినిమా అనేది మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఆ 2.5 అవర్స్కి వెళ్తారు కాబట్టి ఆ 2.5 అవర్స్లో మీకు ఏది నచ్చకపోయినా మీరు చిరాకు అప్పుడే చూపిస్తారు ఆన్ ద స్పాట్. టెలివిజన్లో చూపించినా వాడికి అర్థం కాదు, వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి. కానీ సినిమాల్లో థియేటర్లో ఆ చిరాకు తెలిసిపోతుంటుంది, ఆడియన్స్ దగ్గర నుంచి రియాక్షన్ వస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ డ్రామాస్లో మీరు వచ్చినప్పుడు రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఆడియన్స్ నుంచి, అలా సినిమాలో కూడా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే టెలివిజన్ ఈజ్ లైక్ ఒక కొంచెం ప్రొలాంగ్ ప్రాసెస్ ఉంటుంది, సినిమా చాలా క్రిస్పీగా ఉంటుంది. స్టేజ్ ఆర్టిస్ట్, డాన్స్ అవి పర్ఫెక్ట్గా ఉంటారు, మంచి పర్సనాలిటీ. సినిమాల్లోకి అసలు ప్రయత్నాలు చేయకుండా డైరెక్ట్ సీరియల్స్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? అంటే నేను టెలివిజన్ వచ్చిన టైంలో నేను ఇంత మరీ భారీ పర్సనాలిటీ లాగా లేకపోతే అంత లేదు. అప్పుడు యంగ్స్టర్గా ఉండేవాళ్ళం కదా, అంటే ఇప్పుడు ముసలోళ్ళం ఏమని కాదు, అప్పుడు రియల్గా అప్పుడే ఫ్రెష్గా వచ్చాము కాబట్టి ఆ టైంలో కొంచెం మెచ్యూరిటీ కూడా ఫేస్లో ఉండేది కాదు. ఇప్పుడున్న మెచ్యూరిటీ లెవెల్స్, ఇప్పుడున్న ఫిట్నెస్ అప్పుడు కొంచెం తక్కువ ఉండేవి. కానీ సినిమా ప్రయత్నం అనేది అప్పుడు బేసిక్గా చేయలేదు ఎక్కువ, ఎందుకంటే సీరియల్లోనే సరిపోయేది, నెలకి 25 రోజులు అలా గడిచిపోయి. అప్పుడు మనం దీన్ని బ్రేక్ తీసుకుని సినిమాకి వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఈ అవకాశం ఉండేది కాదు. ఒకవేళ అక్కడికి వెళ్తే ఈ అవకాశం ఉండకపోతే ఏంటి అనే క్వశ్చన్. ఎందుకంటే డైరెక్ట్ సినిమాలో వెళ్ళి మనం చేసేటానికి మనం వెల్ ఆఫ్ కాదు కదా, మనకంటూ పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. అందుకని ఆ ఉద్దేశంతో వచ్చిన ఆపర్చునిటీని వినియోగించుకుంటూ అప్పుడు సీరియల్లోనే ఎక్కువ చేయాల్సి వచ్చింది. అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ అయినా సరే ఒక పొజిషన్కి వచ్చారు. స్ట్రగుల్స్ అంటే ఏవి చెప్తారండి? స్టార్టింగ్లోనే ఉంటాయి, ఉండాల్సిన ఏవైతే ఫేస్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అన్నీ స్టార్టింగ్లోనే ఉంటాయి. ఆఫ్టర్ ఒక ఫేమ్ అంటూ వచ్చిన తర్వాత అవి ఫేస్ చేసి ఉండరు నాకు తెలిసి. స్టార్టింగ్ ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ అంటే ఏవి చెప్తారు? హానెస్ట్గా చెప్పాలంటే అండి, కొంతమందికి స్టార్టింగ్లో స్ట్రగుల్స్ మేజర్గా ఉంటాయి, కొంతమందికి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతాయి. లక్కీగా నాకు స్టార్టింగ్లో అంత స్ట్రగుల్స్ లేవండి. జస్ట్ మనం వెళ్ళాను, అప్రోచ్ అయిన ప్రతి చోట ఆల్మోస్ట్ అందరు రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే బికాస్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల, అంటే ఎవరైనా పర్ఫామ్ చేయమని అడిగినప్పుడు కూడా, ఏదైనా చేయమన్నప్పుడు కూడా స్పాంటేనియస్గా చేసేవాళ్ళం. ఎందుకంటే ఆల్రెడీ మన థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ అక్కడ ఉంది కాబట్టి. అదే కొత్త వాళ్ళు అనుకోండి, ఫంబుల్ అవుతారు, చేయలేరు. సో మనకు ఆ బ్యాక్గ్రౌండ్, ఆ పునాది పడింది బికాస్ ఆఫ్ థియేటర్. సో థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎవరు కూడా అంత స్ట్రగుల్ అవ్వరని నా ఉద్దేశం. మేబీ కొంతమంది అవుతారు, ఎలా అంటే ప్రాపర్ అప్రోచ్ అవ్వలేక, డైరెక్టర్ని కలవలేక, లేకపోతే ప్రొడ్యూసర్ని కలవలేక, అలాంటి సందర్భాలు కొంతమందికి ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లో ఏంటంటే మేజర్ థింగ్,
ఎప్పుడైతే బేసిక్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళకి ఆపర్చునిటీ ఫాస్ట్గా వస్తుంది. సో నేను ఆ బేసిక్స్ నాకు థియేటర్ నుంచి పట్టడం వల్ల నాకు ఆపర్చునిటీస్ కూడా 1 by 1 రావడం జరిగింది. నేను అది ప్రూవ్ చేసుకున్నాను. సో కొంచెం అంత స్ట్రగుల్ అవ్వలేదు, మిగతా వాళ్ళు అంత స్ట్రగుల్ అవ్వలేదు, కొంచెం తొందరగా ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఓకే. బట్ కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాం, ఫొటోస్ ఇచ్చాం, అవి కామన్, చిన్న చిన్న స్ట్రగుల్స్ అవి పెద్ద స్ట్రగుల్స్ కాదు. ఓకే. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉండేది ఫ్యామిలీ సైడ్ నుంచి కానివ్వండి? ఫ్యామిలీ అంటే ఫాదర్ రైల్వే జాబ్ చేసేవాళ్ళు అప్పట్లో. ఓకే. సో ఆయన వరకు ఆయన ఓకే, అంటే మా 2 అన్నలు, నేను లాస్ట్, మేము 3 అన్నలు. సో ఆయన వరకు ఆయన సంపాదించింది మా చదువులకి మా ఇదికి సరిపోయింది తప్ప ఫైనాన్షియల్గా మేమేమి వెల్ సెటిల్డ్ కాదు. బట్ ఆయన కూడా ఉన్నంతలోనే ఫాదర్ చదివించారు. బట్ మా ఫాదర్ ఎప్పుడు ఇందులోకి వస్తాను అనుకోలేదు, కానీ మొదట నాకు మేకప్ వేసింది మా ఫాదరే. వాళ్ళకి ఇంట్రెస్ట్ అండి మీరు రావటం వెల్కమింగ్ అయినా వాళ్ళు? ఇనిషియల్ లెవెల్లో చిన్నప్పుడు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఫాదరే ఎంటర్టైన్ చేశారు, చేయి బాగుంటుందని. అప్పుడు మనకు తెలియదు కూడా, ఊహ అప్పుడప్పుడే మనకు తెలుస్తున్న రోజులు కాబట్టి అందరు జనాన్ని చూసి చప్పట్లు కొడుతుంటే ఏదో తెలియని థ్రిల్ వచ్చేది. బట్ వన్స్ 10th క్లాస్ అయిపోయి ఇంటర్ డిగ్రీ వచ్చేసరికి సీరియస్గా ఈ యాక్టివిటీ బాగుంది, ఇది తెలియని లోపల ఒక ఆనందం, అంటే ఇదేదో సాధించాలనే తపన మొదలైంది, ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంట్లో ఫాదర్కి చదువుకుంటే బెటర్, ఇవన్నీ మనకు సెట్ అవ్వవు అని అప్పుడు కొంచెం అపోజ్ చేశారు ఇనిషియల్ లెవెల్లో. బట్ వన్స్ వచ్చేసి ఒక 1-2 ఇయర్స్ అయిన తర్వాత చిన్నగా టెలివిజన్లో వాళ్ళు కూడా మనల్ని చూస్తూ, సరే వీడికి ఇదే ఇంట్రెస్ట్ కాబట్టి వీడు ప్రూవ్ చేసుకుంటున్నాడు కాబట్టి అని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం ప్రారంభించారు. ఓకే. సో ఎండ్ ఆఫ్ ద డే అంత అపోజిషన్ ఇంట్లో లేదు, ఓన్లీ జస్ట్ ఇనిషియల్ లెవెల్ తప్ప తర్వాత అపోజిషన్ ఎప్పుడు లేదు. దే ఫెల్ట్ హ్యాపీ లెటర్. మీ టైంలో కౌశిక్ గారు, అనిల్ గారు, వీళ్ళు ఒక బ్యాచ్, చక్రి అని ఇంకొక అతను ఉండే, వీళ్ళంతా మీకు మీతో పాటేనా లేకపోతే? కొంతమంది నాకన్నా సీనియర్స్, కొంతమంది నాతో పాటుగానే. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే అంటే ఒక సమకాలీనుకులు అనుకోవచ్చు. వాళ్ళ ఇద్దరు వాళ్ళు కూడా దే ప్రూవ్డ్ దేర్ మెటల్. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ స్ట్రగుల్లోంచి వచ్చారు, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. స్టిల్ చాలా మంది ఇప్పటికీ చేస్తున్నారు ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్స్. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు తొండ ముదిరి ఊసరి వెళ్ళైనట్టు ఒకప్పుడు హీరో, తర్వాత హీరోయిన్ ఫాదరు చేయాలి, తప్పదు అది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎప్పటికీ హీరోగా చేయాలి అనుకోవటం అవివేకమే, చేయలేము కూడా. మీకు ఆ టైంలో కొంచెం క్లోజ్ సర్కిల్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా ఉన్నారా? క్లోజ్ సర్కిల్ అంటే ఇండస్ట్రీ పరంగా అంత ఇండస్ట్రీ పరంగా ఎవరు క్లోజ్ లేరండి. బట్ లేటర్ నేను క్రికెట్ మ్యాచెస్ ఆడుతున్నప్పటి నుంచి కొంచెం మంచి సపోర్ట్ వచ్చింది. అంటే వెంకటేష్ గారు, హీరో వెంకటేష్ గారు, అలాగే శ్రీకాంత్ అన్నయ్య హీరో, తమన్ గారు టీంలో ఆడినట్టున్నారు. లాస్ట్ ఇయర్ CCLలో తమన్ గారు కూడా వచ్చారు, ఆడారు. అలాగే శ్రీకాంత్ అన్నయ్య కొడుకు రోషన్ కూడా ఆడుతున్నాడు ఇప్పుడు. సో అంటే అక్కడ వచ్చిన తర్వాత టోటల్గా సినిమా ఇండస్ట్రీ పరంగా కొంచెం అందరూ గుర్తింపు, ప్లస్ అలాగే యూత్లో ఇప్పుడు కొంతమందికి రీసెంట్గా అంటే మేబీ ఒక 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మనం తెలియకపోవచ్చు, కానీ క్రికెట్ మ్యాచ్లో చూసి చాలామంది నందకిషోర్ అంటే క్రికెట్ బాగా ఆడతాడు కదా, అలాంటి ఇంప్రెషన్ ఉంది బికాస్ ఆఫ్ క్రికెట్. సో ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వల్ల ఆ ఇంప్రెషన్ చాలా మందికి నా మీద ఉంది. సో ఐ ఫీల్ లక్కీ, లైక్ ఆ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కొంచెం నేను ఇంకా కనెక్టెడ్గానే ఉన్నానని ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లేదు, ఆ తర్వాత శ్రవంతి సీరియల్ తర్వాత నందకిషోర్ గారిని చాలా మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, జగన్ గారిని చెప్పాలంటే. ఏదైనా కొన్ని ఎపిక్స్ అంతే, అవి ఒక్కోసారి కుదిరింది అప్పుడు అలా జరిగింది. కానీ ఒక టాక్ అండి, ఏ రోల్స్ పడితే ఆ రోల్స్ చేయరనా, లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లమా? అమ్మో నందకిషోర్ గారు కష్టం, ఏం కష్టం, మీకేమొచ్చింది టాక్ చెప్పండి. ఆయన అంత ఈజీ కాదు అంటే క్యారెక్టర్స్ వాటికి అంత ఈజీగా ఒప్పుకోరు, ఈ టాక్ నిజమేనా? నా దగ్గరికి అయితే ఆ టాక్ రాలేదు, మరి మీ దగ్గరికి ఎలా వచ్చిందో తెలియదు. ఓకే. నేను ఎప్పుడు కూడా ఆపర్చునిటీని ఎప్పుడు మిస్ చేసుకోవాలనుకోలేదు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఒక మంచి అవకాశం, అంటే ఒక జగన్, ఒక స్రవంతి లాంటి సీరియల్లో ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఆబ్వియస్గా ప్రతి యాక్టర్ ఏం ఫీల్ అవుతాడంటే ఇంతకన్నా బెటర్గా వెళ్ళాలనుకుంటాడు. సో ఆ టైంలో మేబీ ఒక 2-3 ఆపర్చునిటీస్ నేను తిరస్కరించి ఉండొచ్చు, దాన్ని వేరే రకంగా పోర్ట్రే చేసి ఉండొచ్చు కొంతమంది. చేశారా, రిఫ్యూజ్ చేశారా? అంటే నిజంగానే ఆ టైంలో చేసున్నాను ఒక 2-3 ప్రాజెక్ట్స్ నేను, ఎందుకంటే నేను నా థాట్ ప్రాసెస్ అప్పుడు వేరేగా ఉండింది. ఇంకా బెటర్గా వీలైతే సినిమా ఏమైనా చేద్దామా అనే థాట్ ప్రాసెస్లో ఉండి కొన్ని నేను వదిలేసుకున్నాను. మేబీ ఆ టైంలో అలాంటి కామెంట్స్ వచ్చి ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అలానే నేను మొత్తానికి సీరియల్ ఇండస్ట్రీకి దూరం ఎప్పుడు అవ్వలేదు, ఇప్పటికీ చేస్తున్నాను, ఇంకా కూడా మంచి ప్రాజెక్ట్స్ చేశాను. మంచి ప్రాజెక్ట్స్ కూడా చేసాము, జీలో చేసాం, మాలో చేసాం, మళ్ళీ ఈటీవీలో కూడా చేసాము. సో దిస్ ఈజ్ లైక్ ప్రాసెస్. మనం ఎప్పుడూ టెలివిజన్ని వద్దు అనుకోలేదు,
అలా అని టెలివిజన్లో ఉండిపోవాలని అనుకోలేదు. ఫిలిం అనేది బెటర్ ఆపర్చునిటీ లాగా ఒక పెద్ద స్కేల్లో మనల్ని మనం చూసుకోవచ్చు అనే ఆశ అందరు యాక్టర్స్ లాగే నాకు కూడా ఉంది. ఆ టైంలో టీవీ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని స్ట్రైక్స్ జరిగాయి. కౌశిక్ గారు వీళ్ళంతా జైలుకి వెళ్ళటం కూడా జరిగింది. మీరు ఏమైనా పార్టిసిపేట్ చేశారా? అప్పుడు జరిగినప్పుడు నేను కూడా వెనక ఉన్నాం, కాకపోతే కౌశిక్ ముందు ఉన్నాడు, అందుకని తను ముందు వెళ్ళిపోయాడు. శ్రీరామ్, కౌశిక్ వీళ్ళందరూ ముందు ఉన్నారు. సో కొంచెం ముందున్నప్పుడు అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తను ఆ అగ్రెషన్లో వాళ్ళు ఏదో రాళ్లతో అద్దాలు పాలు కొట్టారని ఇంకోటి అని వాళ్ళని అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ ప్రొసెస్ ఇదిలో మేము కూడా ఉన్నాం. అసలు ఏంటంటే దేనివల్ల చేయాల్సి వచ్చింది ఎగ్జాక్ట్ రీజన్? బయట లాంగ్వేజ్ వాళ్ళని ఎందుకు తీసుకురావటం, ఇక్కడ టాలెంట్ లేదా అనే ఉద్దేశంతో. బట్ ఎందుకంటే ఇది ఈ ఇండస్ట్రీయే కమర్షియల్ ఇండస్ట్రీ. ఇప్పుడు డబ్బులు పెట్టేవాడికి పెయిన్ తెలుస్తుంది, వాడి ఇష్టం వాడు ఎవరినైనా తెచ్చుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ వాళ్ళు లోకల్స్ని కూడా కొంచెం ఎక్కువ ఆపర్చునిటీ ఇవ్వాలనేది మన వాళ్ళ టాక్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లోకల్స్కి ఇచ్చినా కూడా వాళ్ళకి వేరే కొత్త ఆపర్చునిటీస్ వస్తే దీన్ని ఇగ్నోర్ చేసేస్తున్నారని, బయట నుంచి తెచ్చుకుంటే వాళ్ళు కమిటెడ్గా ఉంటారని, అగ్రిమెంట్ చేసి ఉంటారని బయట వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు వాళ్ళు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఉంటుందండి, ఆ వాస్తవం ఉంటుంది. ఎందుకంటే నాణానికి రెండు వైపులు ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ ఒకవైపు మనం ఆలోచించకూడదు. యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నిజాలు ఉంటాయి, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ నిజాలు ఉంటాయి, అట్లాగే ఛానల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నిజాలు ఉంటాయి. కాకపోతే మనం డెప్త్గా వెళ్ళి అనలైజ్ చేయాలి తప్ప వీళ్ళు కరెక్టా అని మనం జడ్జ్ చేయలేము. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్. దాన్ని కేవలం మన ఓన్ చేసుకుని మేమే కరెక్ట్ మీరు రాంగ్ అనేది కూడా తప్పు. ఎందుకంటే ప్రతిదానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, వాళ్ళ రీజన్స్ ఉంటాయి. అది డెప్త్గా వెళ్ళి అందరూ కూర్చున్నప్పుడు మీరు అంటే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటే మీకు నిజాలు బయటకు వస్తాయి. ఒకళ్ళని పిలిచినప్పుడు ఏమంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సీరియల్స్లో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు, నందకిషోర్గా కానివ్వండి, జగన్గా కానివ్వండి, ఏ రోల్ చేసినా కూడా ఒక ఫేమ్ వచ్చేసింది. బట్ అదే ఇంపాక్ట్ ఎందువల్ల మూవీస్లో రాలేకపోయింది? మూవీ ఈజ్ డిఫరెంట్ అండ్ కంప్లీట్లీ. ఎందుకంటే మూవీ ఈజ్ ఎ కమర్షియల్ థింగ్ వేర్ యూ నీడ్ మార్కెటింగ్, అంటే ఫేస్ వాల్యూ అంటారు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ హీరోస్ వాళ్ళకున్న మార్కెట్ వేరే. ఇప్పుడు వచ్చిన కొత్త హీరోస్ ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, లేకపోతే ఏ హీరో అయినా తీసుకోండి, రామ్ చరణ్ గారు, వీళ్ళందరి మార్కెట్ లెవెల్స్ ఇప్పుడు మన బాహుబలి సినిమా వచ్చినప్పటి నుంచి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక ఫలానా వ్యక్తిని పెట్టుకుంటే ఎంత రీచ్ వెళ్తుంది అనేది ప్రొడ్యూసర్ ఆలోచిస్తాడు. అలాగే మార్కెట్లో ఉన్నవాళ్ళు ఇందులో ఎవరెవరు ఉన్నారు సోకాల్డ్ ఆర్టిస్టులు అనేది వాళ్ళు అనలైజ్ చేస్తారు. దాని మీద వాళ్ళకి బిజినెస్ అవుతుంది కాబట్టి, సో వాళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగానే తీసుకుంటారు. కాబట్టి ఎవరి ఫేస్ వాల్యూ ఎంత ఉందో వాళ్ళు దేనికి పనికి వస్తారో వాళ్ళు జడ్జ్మెంట్ వాళ్ళు చేసుకుంటారు, ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ కూర్చుని. సో అలాంటి చోట మనం ఆపర్చునిటీ రాలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి తగ్గ ఇది మనకు వస్తుంది. బట్ వచ్చిన ఆపర్చునిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సినిమాలో, ఒక పెద్ద బ్యానర్లో, పెద్ద డైరెక్టర్ సినిమాలో ఒక మంచి రోల్ వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి వేరే గ్రాఫ్ మారిపోతుంది ప్రతి యాక్టర్కి. అలా ఎంతోమంది ప్రూవ్ చేసుకున్న వాళ్ళు రీసెంట్ టైమ్స్లో చాలామంది ఉన్నారు. నేను అదే అడుగుతున్నాను. ఆల్రెడీ ఇండస్ట్రీలో 20 years నుంచి ఉంటున్నారు, అట్లీస్ట్ కొంత సర్కిల్ అయితే ఉంటుంది. సీరియల్స్ నుంచి మూవీస్కి వెళ్ళి మంచి నేమ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మ్యాటర్ ఆఫ్ టైం అండి. అంటే ఎక్కడ మిస్ అయిందో నాకు తెలియదు. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఎందుకు అంటున్నానంటే ఏమో ఈరోజు రావచ్చు, ఇంకో నెక్స్ట్ ఇయర్లో రావచ్చు, ఈ ఇయర్లోనే రావచ్చు ఆ అవకాశం. అది వచ్చిన రోజున నెక్స్ట్ ఒక 1 monthలో నేను ఫుల్ బిజీ అయిపోవచ్చు. హార్డ్లీ డిపెండ్స్ ఆన్ టైం, అంటే ఆపర్చునిటీ. అది ఎందుకు రావట్లేదు అనే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. మేబీ మన అప్రోచ్ లేకపోవచ్చు, సరైన అప్రోచ్. మేబీ వాళ్ళు ఇతను కాదు ఇంకో కన్సల్టేషన్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నందకిషోర్ ఆల్రెడీ చాలామంది చూసేశారు. అతను కాకుండా ఎవరైనా ఫ్రెషర్ని తెచ్చుకుందామా, లేకపోతే ఇంకా మార్కెట్ బెటర్గా ఉన్న వాళ్ళని తెచ్చుకుందామా అనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. అంటే నేను బెటర్ యాక్టర్ కాదా, లేకపోతే నాకు పర్ఫామ్ చేయలేనా అని కాదు. అక్కడ వాళ్ళ చాయిస్, ఆ టైంలో వాళ్ళ చాయిస్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ చాయిస్లో ఫస్ట్ మార్కెట్, ఎంత మార్కెట్ ఉంది అనేది ఆలోచిస్తారు. ఓకే, సో నాకున్న మార్కెట్ ఏంటనేది నేను ఆలోచించుకోవాలి. అంటే టెలివిజన్ వరకు ఓకే, ఐఎమ్ ప్రూవ్డ్. బట్ సినిమాకి వచ్చేసరికి నేను ఎంత ప్రూవ్ చేసుకున్నాను? ఏదో ఒక 2-3 సినిమాలు చేశాను. ఒక సినిమా హీరోగా చేశాను మొన్న, నరసింహపురం అని. అది ఎంత రీచ్ అయింది అనేది మనం కూడా అవగాహన చేసుకోవాలి. సో కరోనా సెకండ్ వేవ్లో నేను మూవీ రిలీజ్ చేయటం, అప్పుడు అది ఎక్కడ రీచ్ అవ్వలేదు. సో ఆబ్వియస్గా దాన్ని థియేటర్స్కి రిలీజ్ చేశాం. బట్
కరోనా సెకండ్ వేవ్ అయిన తర్వాత థియేటర్స్ అప్పుడే ఓపెన్ చేశారు. సో అప్పుడు ఓపెన్ చేసిన వెంటనే ఎవరు రారు కదండి సినిమా చూడటానికి. సో ఆ టైంలో మేబీ ఐ మిస్డ్ ది ఆపర్చునిటీ. అట్ ద సేమ్ టైం సినిమా సక్సెస్ అవ్వడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. నాట్ ఓన్లీ రాంగ్ టైమ్ ఆఫ్ రిలీజ్, అఫ్ కోర్స్ క్వాలిటీ అండ్ ప్యాడింగ్ ఆర్టిస్టులు. ఇందాక మీరు చెప్పినట్టు ప్యాడింగ్ ఉండాలి. అట్లీస్ట్ ఈ సినిమాలో స్టూడెంట్స్ ఉన్నారు, రావు రమేష్ గారు ఉన్నారు, సో ఇక్కడ మురళీ శర్మ గారు ఉన్నారు, ఇక్కడ పోసాని గారు ఉన్నారు. ఇట్లా ఇట్లా ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటారు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఇంకో లెవెల్లో ఉంటుంది. వాళ్ళందరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రూవెన్ ఆర్టిస్టులు వాళ్ళు సినిమా. సో మనం ఆ ఇదిలోకి వెళ్ళాలి అంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ నరసింహపురం ఎవరండి? మీదేనా ఓన్ ప్రొడక్షన్? నేనే ప్రొడక్షన్, నేనే హీరో అండి. సూపర్. ఓకే. యా, మీరు కావాలంటే అమెజాన్లో చూడొచ్చు. అమెజాన్ లింక్లో నరసింహపురం అని టైప్ చేస్తే నా సినిమా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఆల్రెడీ దీనిపైన సిరి గురించి కొన్ని వైరల్ అయినాయి. ఆవిడ ప్రమోషన్ అడిగితే రాలేదు. ఆ తర్వాత నేను ట్రైలర్ కూడా చూడటం జరిగింది. దాంట్లో ఏదో వల్గర్గా ఉందని రాలేదు అని ఒక దాంట్లో చెప్పారు. అసలు అందులో వల్గర్ ఎక్కడుంది? వల్గారిటీ అంటే ఆ అమ్మాయి వల్గర్గా అసలు ఎక్కడ లేదు. అమ్మాయిని వల్గర్గా ఎక్కడ చూపించలేదు. ఇన్ఫాక్ట్ ఆ సినిమాలో అమ్మాయిని చాలా మంచిగా చూపించాం. మంచి క్యారెక్టర్ తనది. మీరు అదే అందుకే అంటున్నాను, సినిమా అంతా చూసిన వాళ్ళకి తెలుస్తుంది అది వల్గారిటీ ఏముందని. ఎక్కడ కూడా సినిమాలో వల్గారిటీ అనేది మేము చూపించలేదు. ఏదో జరిగిన సంఘటనలో ఒక చిన్న షార్ట్ చూపించాం తప్ప సినిమాలో అది హార్డ్లీ ఒక 2-3 సెకండ్స్ ఉంటుంది ఆ షార్ట్ కూడా. దాన్ని పట్టుకునే వల్గారిటీ అని అనుకున్నప్పుడు మనం ఏం చేయలేం. అంటే ఏ రీజన్తో ఆ షార్ట్ పెట్టాల్సి వచ్చింది అనేది డైరెక్టర్కి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, అది పెట్టాడు అతను అప్పుడు. బట్ సిరితో మాకు పర్సనల్గా ఏ ప్రాబ్లం లేదండి. షీ ఈజ్ వెరీ గుడ్ యాక్ట్రెస్, చాలా మంచి ప్రూవ్డ్ ఆర్టిస్ట్. తను ఆల్రెడీ బిగ్ బాస్ చేసింది, తర్వాత మంచి వెబ్ సిరీస్లు ఇప్పుడు చేస్తుంది. సో షీఈ్ వండర్ఫుల్ హ్యూమన్, ఆల్సో గుడ్ యాక్ట్రెస్. బట్ ఆ క్షణంలో ఆ సినిమా చేసే టైంలో ఏవో చిన్న ఉంటాయి. మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్కి వెళ్ళింది కదా, అట్లీస్ట్ మీకు హెల్ప్ అయ్యేది కదా. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీ అప్రోచ్ ఎలా ఉంది అసలు? అంటే మీరు అట్లీస్ట్ కొంచెం ఒకసారి 2 సార్లు అడిగాము. తను ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా మాట్లాడినప్పుడు మనం దాన్ని పుష్ చేయకూడదు. ఒక లిమిట్ వరకు మనం దేనైనా అడగగలుగుతాం. ఆ లిమిట్ తర్వాత మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. సో ఆ ఉద్దేశంతో మనం కూడా ఇంకా తర్వాత లైట్ తీసుకున్నాం. ఇది గతం అండి. అయినా కూడా ఇప్పుడు గతాన్ని మనం తోడుకుని వచ్చేది ఏం లేదు, మాట్లాడుకుంటూ వస్తుంది గతమే. కానీ అవుట్ ఆఫ్ ఇది ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని థంబ్నెయిల్గా పెట్టి ఇప్పుడు నేనేదో అమ్మాయిని అన్నానని ఆ అమ్మాయి మళ్ళీ. సో ఇవన్నీ ఏమవుతుందంటే యూట్యూబ్లో ఇవాళ రేపు ఇంటర్వ్యూస్ జరిగేది మీకు చెప్తున్నా. సో కొన్ని విషయాలు గతానికి సంబంధించి మనం డిస్కస్ చేయకపోవడం బెటర్, అది అయిపోయిందని వదిలేయడం బెటర్. అఫ్ కోర్స్ మెమరీస్ అనేవి గతం మాట్లాడుకోవచ్చు. ఇది అంత గొప్ప మెమరీ ఏం కాదు కాబట్టి దాన్ని వదిలేయాలి. కానీ ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యారు, కష్టపడి ఎవ్రీథింగ్ ఇక్కడ వరకు వచ్చారు. ఎంత పెట్టారు నరసింహపురంకి, ఎంత లాస్ అయ్యారు? ఇప్పుడు లెక్కలతో సహా చెప్పలేమండి. ఏదో లాస్ అయితే అయిన మాట అయితే నిజమే. బట్ ఆ లెక్కలు ఇవన్నీ కూడా క్లారిటీగా మనం అది అంటే నేను అంటుంది లాస్ కొంచెం పెద్ద అమౌంట్లో. నా స్థాయి కొంచెం పెద్దదే, నా స్థాయికి పెద్దదే. బట్ రికవర్ అవుతున్నాం స్లోగా, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అగైన్ వీఆర్ వర్కింగ్ అండ్ ఆపర్చునిటీస్ 1 by 1 వస్తున్నాయి కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఏదో చేయాలనే ప్రయత్నంలో ఒక్కోసారి అది వర్కౌట్ అవ్వచ్చు, ఒక్కోసారి అది దెబ్బ పడవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ అ లెసన్ కదా. లెసన్ నేర్చుకుంటూ ముందుకెళ్ళటమే. ఈ టోటల్ జర్నీలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? 100% ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. ఫ్యామిలీ అనేది బ్యాక్ బోన్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే బట్ పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, ఫ్యామిలీ లైఫ్ ఈజ్ డిఫరెంట్. అంటే ఐ మీన్ మన ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ డిఫరెంట్గా పెట్టుకోవాలి మనం. లేదంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఫ్యామిలీని ప్రొఫెషనల్ లైఫ్లో తెస్తామో చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. సో నేను అందుకే ఎప్పుడు కూడా ఫ్యామిలీని ఎక్కడ ఇన్వాల్వ్ చేయను మోస్ట్లీ. బట్ వాళ్ళ సపోర్ట్ నాకు 100% ఉంది, ఎప్పటికీ ఉంటుంది కూడా. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఇంత రిజర్వ్డ్గా ఉంటారు, ఎలా జరిగింది అది? రిజర్వ్ అంటే ఎవరైతే కామ్గా ఉంటారో వాళ్ళలో చాలా ఆలోచన శక్తులు ఉంటాయి, చాలా ఫీలింగ్స్ ఉంటాయి. సో ఆ టైంలో అలాగే లవ్ చేసి చేసుకున్నాను. అది ఇంప్రెషన్ తన మీద ఎక్కువగా ఉండింది. సో అలాగే లవ్ మ్యారేజ్ చేసుకుని వీఆర్ లీడింగ్ సక్సెస్ఫుల్ లైఫ్. ఒక 2 ముక్కల్లో చెప్పకుండా కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి, ఎలా ఒప్పించారు, ఎలా జరిగింది? అది చాలా పాత స్టోరీ. బట్ 10th క్లాస్ లవ్ చేసామండి. తర్వాత ఇంటర్ 10th ట్యూషన్ మేట్. తర్వాత ఇంటర్లో ప్రపోజ్ చేసాము. తను అప్పుడు అర్థం చేసుకునే స్టేజ్లో లేదు. అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. సో తను కూడా ఆ టైంలో చాలా డిస్టర్బ్డ్గా ఉండి ఇగ్నోర్ చేసింది. తర్వాత
ఇంకో 3 ఇయర్స్ డిగ్రీలో 3 ఇయర్స్ మళ్ళీ సిన్సియర్గా లవ్ చేసాం, వెంటపడ్డాము. తను అప్పుడు అర్థం చేసుకుంది. తర్వాత ఫైనల్గా ఓకే సిన్సియర్గా ఇన్ని రోజులైనా ఇంకా సిన్సియర్గా ఉన్నాడంటే సిన్సియర్ లవ్ అయినా అప్పుడు యాక్సెప్ట్ చేసింది. అలా తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి మనం చేసుకున్నాం పెళ్ళి. తర్వాత హ్యాపీగా. పిల్లలండి? పిల్లలు ఎంతమంది? 3 పిల్లలండి. 3. ఓకే. ఏం చదువుతున్నారు? 3 పిల్లలు బాగానే చదువుతున్నారు. ఇప్పుడు పెద్ద పాప బ్యాచిలర్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్, రెండో పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, మూడో పాప 5th క్లాస్. స్పోర్ట్స్ అంటే కూడా ఇంట్రెస్ట్? ఓన్లీ క్రికెటేనండి? నేను అప్పట్లో కాలేజ్ డేస్లో ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ ప్లేయర్ నేను యాక్చువల్గా. సో వాలీబాల్ తర్వాత క్రికెట్ కూడా ఇంటి దగ్గర ఆడేవాళ్ళం రెగ్యులర్గా. సో ఆ 2 గేమ్స్ బాగా ఎక్కువ ఆడటం వల్ల అథ్లెటిక్గా మంచి ఫిట్నెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో దానివల్ల ఇంకా మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టర్కి, అందరికీ చాలా ఇంపార్టెంట్. యాక్టర్ అనే కాదు, యూజువల్గా అందరికి కూడా ఇంపార్టెంట్. కానీ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. మా ఫీల్డ్ వాళ్ళు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎందుకంటే కనిపించాలి కదా. ఇప్పుడు యంగ్గా ఉన్నారా అని మీరు అన్నప్పుడు మా క్యాంపులో కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సో అలా కనిపించాలి అంటే మనం ఫిట్నెస్ దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మీ వరకు మూవీ ఆఫర్స్ వచ్చి అడ్వాన్స్ పేమెంట్ కూడా జరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి ఉన్నాయా? లేవండి. ఓకే. లేవు, అలాంటి సందర్భాలు ఏం లేవు. ఎందుకంటే ఎప్పుడైనా సినిమా అనేది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ వాళ్ళు పిలిపించి వాళ్ళు అన్ని రకాలుగా చూసుకుని ఓకే అన్న తర్వాతే వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు. సో అలాంటి సందర్భం నాకైతే ఎప్పుడు జరగలేదు. చేసిన సినిమాలు ఇప్పటిదాకా అన్నీ కూడా ప్రాపర్గానే పేమెంట్ తీసుకుని ఫుల్ పేమెంట్ తీసుకుని చేసాం. ఎక్కడ కూడా ఎవరు పేమెంట్ ఇచ్చి వెనక్కి పంపించింది లేదు ఎప్పుడు ఇప్పటిదాకా. రెమ్యునరేషన్ సైడ్ అసలు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా? కరెక్ట్గా అందుకున్నారా చెక్స్? అందుకున్నాను, కాకపోతే అన్న అమౌంట్ కన్నా తక్కువ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అది ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ హ్యూమానిటీ లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ చూసి సరే ఇంకా వాళ్ళు కూడా స్ట్రగుల్ అంటే వాళ్ళ పెయిన్ వాళ్ళు చెప్తారు. సో బడ్జెట్ పెరిగిపోయిందండి, కొంచెం కోఆపరేట్ చేయండి, సపోర్ట్ చేయండి అన్నప్పుడు ఆబ్వియస్గా మన అన్న అమౌంట్ కన్నా కొంచెం తక్కువ తీసుకునే సందర్భాలు ఉన్నాయి. లైఫ్లో బయట పర్సన్ ఎవరైనా మనల్ని మోసం చేసినా లేకపోతే ఒక మాట అన్నా అది పెద్దగా హార్ట్కి తీసుకోం. సొంత వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళ చేతిలో నుంచి వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట పడ్డా లేకపోతే వాళ్ళు ఏదన్నా కొంచెం వెన్నుపోటు లాంటివి అనుకోండి, ఇలాంటివి జరిగితే తీసుకోవటం చాలా కష్టం. ప్రతి మనిషి ఇది ఫేస్ చేస్తారు. ఇవి ఫేస్ చేశారా? వెన్నుపోటు అని చెప్పనండి, వెన్నుపోట్లు అంత అవకాశం నేను ఇవ్వలేదు ఎవరికి. కాకపోతే కొన్ని ప్లానింగ్లో లోపాలు, స్వయంకృత అపరాధాలు అంటారు కదా, సో అలాంటివి మనం చేసాం. ఎందుకంటే పీక్లో ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాటిని ఇగ్నోర్ చేయటం, ఇలాంటివి మన స్వయంకృత అపరాధాలు. హీరోగా కూడా వచ్చినాయండి? హీరోగా లేదండి, హీరోగా ఎక్కడ రాలేదు. బట్ మొన్న వచ్చింది, అది హీరో అని చెప్పలేము కానీ బయోపిక్లో నేనే మెయిన్ క్యారెక్టర్. అది ఇప్పుడు నెక్స్ట్ మార్చిలో రిలీజ్ అవుతుంది. ఓకే. సో అదే ఏదైనా కూడా మనం ఎక్కడ ఇగ్నోర్ చేసింది అలాంటివి ఏం లేవండి, సందర్భాలు ఏం లేవు. మీకు ఆల్మోస్ట్ సీరియల్ అంటే నాకు తెలిసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు రెస్ట్లెస్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ వల్ల లేదంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వెళ్ళి షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అలాంటి సందర్భాలు నిజంగా అయితే ఇప్పటిదాకా రాలేదండి. బట్ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది, జ్వరం ఉన్నా కూడా ఒక 2-3 సందర్భాల్లో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే టెలికాస్ట్ ప్రాబ్లం అంటారు టెలివిజన్లో. అంటే ఈరోజు అందరు ఆర్టిస్ట్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆ సీన్ చేయకపోతే మళ్ళీ అది టెలికాస్ట్ ఆగిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు జ్వరం ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయటం వల్ల అలాంటివి ఒక 3-4 సందర్భాల్లో చేశాను. సో అప్పుడు మోర్ దాన్ హెల్త్ కమిట్మెంట్ ప్రియారిటీ ఇవ్వాలి మనం. అలాంటి ఫీల్డ్లో మనం పనిచేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ పైగా సాటర్డే సండేలు ఉండవు. ఎప్పుడైతే షెడ్యూల్ గ్యాప్ ఉంటుందో అదే మనకు హాలిడేస్. మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? నాకు ఇన్స్పిరేషన్ అంటే యాక్టర్గా అంటున్నారా లేకపోతే లైఫ్లోనా? లేకపోతే రెండు చెప్పండి, యాక్టర్గా చెప్పండి, లైఫ్లో చెప్పండి. యాక్టర్గా అయితే మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. ఎందుకంటే ఆయన్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు, అలాగే నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. ఊహ తెలిసినప్పటి నుంచి హీరో అంటే ఆయనే మనకి. అండ్ ఆ తర్వాత ఇన్స్పైరింగ్ పర్సన్స్ అంటే రియల్ లైఫ్లో కూడా ఉన్నారండి చాలా సందర్భాల్లో, చాలామంది. ప్రతి సందర్భంలో ఒక గురువు లాగా ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. అమ్మ చాలా సందర్భంలో ఇన్స్పిరేషన్, ఎందుకంటే ఆవిడ లైఫ్ అంటే మా కోసం స్ట్రగుల్ అయిన విధానం అవన్నీ చూస్తే అమ్మ ఒక ఇన్స్పిరేషన్ ఆబ్వియస్లీ, ఎప్పటికీ అమ్మ ఇన్స్పిరేషన్. అండ్ బ్రదర్స్, మా 2 అన్నయ్యలు నాకు ఆల్వేస్ సపోర్టివ్. అండ్ అఫ్ కోర్స్ మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్. అండ్ ఫ్రెండ్స్కి వచ్చేసరికి
ఇన్స్పైరింగ్ అనలేను కానివ్వండి, వెరీ సపోర్టివ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ప్రేమ ఎంత మధురంలో శ్రీరామ్ కావచ్చు, ఆ, ఇట్లా కొంతమంది ఉన్నారండి టెలివిజన్ ఇండస్ట్రీలో అండ్ సినిమాల్లో. బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే కనుక నేను దేవుడినే తీసుకుంటాను ఇన్స్పిరేషన్. అండ్ ఆల్సో దేవుడి తర్వాత విక్టరీ వెంకటేష్ గారిని తీసుకుంటాను. ఎందుకంటే ఆయన ద వే హీ ఇన్స్పైర్స్ పీపుల్ అండ్ పాజిటివ్ ఎనర్జీ, చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు ఆయన. నాకు ఎన్నో సందర్భాల్లో మోరల్ సపోర్ట్ అండ్ వెనక నుంచి బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు విక్టరీ వెంకటేష్ గారు. ఓకే. సో ఐ టేక్ హిమ్ యాజ్ ఎ వెరీ, అంటే ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ అండి? ఏదైనా లైఫ్ గురించిన డౌట్స్ ఉన్నా, లేకపోతే ఆయనతో ఎప్పుడు డిస్కస్ చేసినా స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎలా మీ ఇద్దరికి అంత ర్యాప్ ఎలా వచ్చింది? అంటే సీసీఎల్లో ఆడినప్పుడు ఆయన మా కెప్టెన్ ఫస్ట్లో 2012 నుంచి. ఓకే. సో చాలా సందర్భాల్లో క్రికెట్ ఆడినప్పుడు, క్రికెట్ అయిపోయిన తర్వాత అండ్ విడిగా ఇప్పుడు నేను మీకు మంచి టైం దొరుకుంటుంది ఆ టైం దొరుకుతుంది. బట్ అంటే ఆ సార్ టైంని డిస్టర్బ్ చేయకుండా ఆయన ఫ్రీగా ఉన్న టైంలోనే మనం కోఆర్డినేషన్లో ఉన్నప్పుడు జరిగిన చిన్న చిన్న ఇవి అనమాట. ఓకే. అండ్ ఆ ఇదితోటే నరసింహపురం టీజర్ లాంచ్ అడిగినప్పుడు సారు వితిన్ సెకండ్స్ ఓకే చేద్దాం వచ్చేసేయి అని చెప్పారు. సో అంటే ఒక పెద్ద స్టార్ రేంజ్లో ఉన్న వ్యక్తి మనం అడగంగానే చేయటం అనేది రియల్గా మర్చిపోలేని విషయం అనమాట. సో డెఫినెట్లీ హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఓకే. అండ్ ఆల్సో ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా నేను సార్ని వెనకాడకుండా అడుగుతాను. ఎందుకంటే ఇంకా నాకు ఇండస్ట్రీలో ఎవరిని అడగాలో కూడా తెలియదు అనమాట. సో ఆయన ఒక సందర్భంలో హెల్ప్ కూడా చేశారు పర్సనల్గా. సో ఐ టేక్ హిమ్ యాజ్ ఎ రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అంటే మాట సహాయం అంటున్నారా, ఫైనాన్షియల్ హెల్ప్? మనకి ప్రతిదీ పూల పాన్పు కాదు కదండి, అప్పుడు స్ట్రగుల్స్ అవుతూ ఉంటాయి కదా. సో ఏదైనా సందర్భంలో కొంచెం అవసరమైనప్పుడు అడిగితే కూడా ఆయన వెనకాడకుండా కొంచెం సపోర్ట్ చేశారు. ఓకే. సో అంటే అంత ఆ విషయాలు అసలు యాక్చువల్ చెప్పుకోకూడదు. ఎందుకంటే ఏదో ఆయన చేసేసారు ఇది ఆయన అట్లని కాదు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు మనకి చేయాల్సిన అవసరం లేదు. బట్ అయినా కూడా ఆయన చేశారు. అది ఎప్పటికీ మనం హార్ట్లో పెట్టుకుంటాం, మనస్ఫూర్తిగా ఎప్పటికీ అది మర్చిపోలేము. ఓకే. డెఫినెట్గా ఆయన ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటాం. షూర్. ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆడేటప్పుడే నందకిషోర్ గారు బ్యాటింగ్ కోసం వెయిట్ చేసిన ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. అంటే నేను యాక్చువల్ ఆల్రౌండర్ అండి. ఓకే. సో ఒక 2-3 సందర్భాల్లో టీంని ఒక మ్యాచ్ పర్టికులర్గా భువనేశ్వర్లో ఆడినప్పుడు 3 balls 10 runs ఉన్నప్పుడు ఆ రోజు లక్కీగా నాకు కరెక్ట్ అయింది, ఆ మ్యాచ్ గెలిపించాను. సో యాక్చువల్ మోర్ దెన్ ఏ బ్యాట్స్మెన్, బౌలర్గా నన్ను రికగ్నైజ్ చేస్తారు మా టీంలో. ఓకే. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ తెలుగు వారియర్స్ టీంలో 1 to 10 members అందరూ బ్యాట్స్మెన్సే, బౌలర్సే, ఆల్రౌండర్సే. సో అక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడున్న సినారియోలో అంటే నన్ను మోర్ దెన్ ఏ బ్యాట్స్మెన్, బౌలర్గా నన్ను రికగ్నైజ్ చేశారు. బట్ ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను డెఫినెట్గా ఐ గివ్ మై 100%. సో అలాంటి 2 సందర్భాలు వచ్చినాయి. అప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నాను. దానివల్ల టీం అందరికీ నా మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. ఐ ఫీల్ వెరీ లక్కీ ఫర్ దట్. టీంకి కాదు, ఆడియన్స్కి కూడా ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. ఆడియన్స్ ఆల్వేస్ మనం బాగా ఆడితే డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. అదే మనం మ్యాచ్ పోగొడితే డెఫినెట్ తిడతారు. క్రికెట్లో అది సర్వసాధారణం. కానీ ఈ సీసీఎల్కి స్టార్టింగ్లో చేసినంత పబ్లిసిటీ అనుకోండి, వచ్చినంత హైప్ కానివ్వండి, తర్వాత సీజన్స్ మిస్ అయింది. ఎందుకని మిస్ అయ్యిందంటే మేబీ కరోనా ముందు వరకు బాగానే ఉందండి. కరోనా ముందు సీజన్, తర్వాత కరోనా వచ్చి ఒక 2 years ఆపేశారు, సీసీఎల్లే లేదు. మళ్ళీ మొన్న సీజన్ స్టార్ట్ చేశారు. మేబీ నాకు తెలిసి ఈ సీజన్ కొంచెం మళ్ళీ బాగుంటుంది. ఇప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి ఎవ్రీ వీకెండ్, సాటర్డే సండే, February to March 4 weekends ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. క్రేజ్ ఉందండి. కాకపోతే ఏంటంటే మేబీ రీజన్స్ మధ్యలో కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే కొన్ని వెన్యూస్ దూరంగా పెట్టారు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సౌత్లో మ్యాచెస్ పెడితే క్రౌడ్ ఎక్కువ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ ఇలాంటి ప్లేసెస్లో జనం ఎక్కువ వచ్చి చూస్తారు. నార్త్లో ఏమవుతుందంటే అంతమంది ఎక్కువగా వచ్చి గ్రౌండ్కి వచ్చి చూడట్లేదు సెలబ్రిటీస్ మేజర్. ఎందుకంటే సౌత్లో ఉన్న క్రేజ్ మీకు తెలిసిందే కదా, యాక్టర్స్ వచ్చినప్పుడు చాలా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలా నార్త్లో కొంచెం తక్కువ ఉండింది. అక్కడ మేము ఆడాము నార్త్ గ్రౌండ్స్లో, జోధ్పూర్ అటువైపు అన్నీ కూడా ఆడాము, చండీగఢ్. అక్కడ ఆడినప్పుడు జనం ఎక్కువగా రాలేదు ఆ టైంలో. సో అప్పుడు కొంచెం మీరు అన్నట్టు ఎక్కువ రీచ్ అవ్వలేదు, డిస్కనెక్ట్ అయ్యారు కొంచెం. బట్ లాస్ట్ సీజన్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. మళ్ళీ మేబీ ఈ సీజన్ ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. టోటల్ జర్నీలో మీ పర్సనల్ లైఫ్ అనుకోవచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో అనుకోవచ్చు, మోస్ట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏది చెప్తారు? పర్సనల్ లైఫ్లో అయితే ఫాదర్ చనిపోయినప్పుడు 2010లో. ఓకే. ఆ టైంలో అప్పుడే స్రవంతి అయిపోవచ్చింది.
నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. బట్ ఆ టైంకి ఫాదర్ లేడు చెప్పుకోవటానికి. ఓకే. అంటే నేను సక్సెస్ఫుల్గా బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టాను అని ఆయన చెప్పడానికి ఆయన లేడు. సో అది చాలా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్. సో ఆ అవార్డు నేను మా ఫాదర్కి డెడికేట్ చేశాను అప్పుడు. సో దట్ ఈస్ బట్ చూసారండి మీ సక్సెస్ ఆ అంటే టైంలో గ్రాఫ్ స్రవంతి స్టార్ట్ అయినప్పుడు ఉన్నారు, స్రవంతి ఎండింగ్లో చనిపోయారు. సో ఆ 4 years సీన్ మై నా డెవలప్మెంట్ చూశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మంచి రికగ్నిషన్ స్టార్ట్ అయిన టైంలో, అవార్డ్స్ తీసుకున్న టైంలో ఆయన లేరు. ఓకే. సో అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ పెయిన్ఫుల్ అన్నమాట ఆ సిచ్యువేషన్. ప్రొఫెషనల్లో అండి ఇనీషియల్ డేస్లో మేబీ చెన్నైలో షూటింగ్స్ చేస్తున్నప్పుడు కొంతమంది ఇగ్నోర్ చేశారు. అంటే ఆపర్చునిటీ కోసం వెళ్ళినప్పుడే వాళ్ళు మనం పదే వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు దే థాట్ లైక్ డిస్టర్బెన్స్ లాగా అనిపించి వాళ్ళు ఇగ్నోర్ చేశారు. అప్పుడు బాధ అనిపించింది. బట్ తర్వాత తెలిసింది అది బాధ కాదు, ఇది అందరు పడేదే, దీన్ని బాధలాగా ఎందుకు తీసుకోవాలని ఐ ఫేస్డ్ ఇట్. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుని మళ్ళీ వచ్చాం. సో అంతే తప్ప అంతకుమించి పెద్ద పెయిన్ఫుల్గా మనం సిచ్యుయేషన్స్ ఏమి లేవు ప్రొఫెషనల్గా. రూమర్స్ వచ్చినాయి పైన చెప్పండి. ఆ హీరోయిన్కి మీకు మ్యారేజ్ అయిపోయిందని, రిలేషన్లో ఉన్నారని, ఆల్రెడీ యాంకరింగ్ కూడా చేసినట్లున్నారు ఇద్దరు కలిసి. అప్పటికి మ్యారేజ్ అయిందా మీకు? అప్పటికి నాకు అయిపోయింది, తనకి అయిపోయింది. సో అది కామన్, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రూమర్స్ అనేవి కామన్. ఓకే. సో అవన్నీ మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అసలు? మీ సైడ్ కానివ్వండి, తన సైడ్ కానివ్వండి, రియాక్షన్ ఏంటి? మీ ఫ్యామిలీస్ లో రియాక్షన్ నా సైడ్ తీసుకున్నారా? అయితే ఇలాగే నవ్వుకున్నాను, మా ఇంట్లో వాళ్ళు ఇంకా నవ్వుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా వాట్ వీఆర్ అనేది. సో జనం అనేది అప్పట్లో అంత రీచ్ లేదు కాబట్టి సీరియల్లో ప్లస్ షోలో కూడా యాంకరింగ్ చేసినట్టు వీళ్ళిద్దరూ మేబీ కపుల్స్ ఏమో అనుకున్నారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అది తప్పులేదు, అది నిజంగా ఏంటనేది అందరికీ తెలుసు కాబట్టి మా ఇంట్లో వాళ్ళు నవ్వుకున్నారు, నేను కూడా నవ్వుకున్నాను. సీరియల్స్ డేట్స్ వల్ల కానివ్వండి, వేరే ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, ఈ సినిమా మిస్ చేసుకున్నామే అని రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, అలాంటి సందర్భం అయితే ఏం రాలేదు. ఓకే. ఎందుకంటే టెలివిజన్లో బిజీ ఉన్న టైంలో కేవలం టెలివిజన్ మీద తప్ప సినిమా మీద వెళ్ళలేదు మనసు. ఆఫ్టర్ స్రవంతి వెళ్ళింది కానివ్వండి, అప్పుడు ఏంటంటే చాయిస్ తీసుకోవడంలో కన్ఫ్యూజన్ ఉండేది. ఏం చేయాలి, సినిమాకి వెళ్ళాలా, సీరియల్ ఆగిపోవాలా, సినిమాకి వెళ్ళాలా, సీరియల్ ఆగిపోవాలా అని కన్ఫ్యూజన్ ఉండేది. బట్ ఎప్పుడు కూడా రిగ్రెట్ అయ్యేంత ఆపర్చునిటీ నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు. వచ్చినట్టు చేసుకుంటూ వచ్చాము. బట్ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే బాగుండనే ఫీలింగ్ ఉంది తప్ప అయ్యే మిస్ అయిందే దీనివల్ల అనేది ఎప్పుడు అలా లేదు వాస్తవానికి ఇప్పటిదాకా. స్టిల్ ఇప్పటికీ ఒక ఆపర్చునిటీ కోసం మీరు అంటున్నట్లు ఒక మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నప్పుడు ఇప్పటికీ కూడా ఒక ఆడిషన్ ఇవ్వండి అలా అడుగుతున్నారా? లేదు నందకిషోర్ గారు అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవటం జరుగుతుందా? 99% ఆడిషన్స్ ఎక్కడ నేను ఇవ్వలేదండి. ఇప్పటిదాకా నేను మేబీ 1-2 ఆడిషన్స్ ఇచ్చి ఉంటాను. ఎన్ని మూవీస్ చేశారండి ఓవరాల్గా? అంటే చిన్న క్యారెక్టర్స్ అన్నీ కలుపుకుంటే ఒక 10-12 మూవీస్ చేసి ఉంటాను. మేజర్ నేను హీరోగా నరసింహపురం, తర్వాత అంతకుముందు అగ్నిసాక్షి అని ఒక మూవీ, ఇప్పుడు ప్రవీణ్ IPS అనే మూవీ, ఇందులో హీరోగా చేస్తున్నాను. మిగతా కూడా సపోర్ట్ రోల్స్, అలాంటివి పోలీస్ క్యారెక్టర్స్ అలాంటివి ఎక్కువ చేస్తున్నాను. ప్రొడక్షన్లో లాస్ అయ్యారు, మళ్ళీ అటు సైడ్ వెళ్ళే ఆలోచన ఏదైనా ఉందా? మళ్ళీ ప్రొడక్షన్ ఇప్పుడైతే లేదండి. ఎందుకంటే కానీ ఎక్కడ పోగొట్టుకునో అక్కడే సంపాదించాలంటారు, కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళే ఓపిక లేదు, అంత స్టాండర్డ్ లేదు ప్రస్తుతానికి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదండి. వేరే బిజినెసెస్ కానివ్వండి, ఓన్లీ యాక్టరే? ఓన్లీ యాక్టింగ్ అంతే. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కానివ్వండి, నాన్న మేము వస్తామని ఎవరు అడగలేదా? మీ పిల్లలు కానివ్వండి? అడగలేదండి. మీరే రానివ్వలేదా? నేను రానివ్వలే, అట్లేం లేదండి. డెఫినెట్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి దగ్గర నుంచి చూశారు కదా నన్ను, ఆడ్ టైమింగ్స్, ఒకసారి తెల్లారుజామున వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఎప్పుడైతే కలగలేదు. ఒకవేళ కలిగినా కూడా నేను ఎప్పుడు డిస్కరేజ్ చేయను, అట్లా ఉండదు. కానీ వాళ్ళకి ఈ ఫీల్డ్ మీద అంత ఇంప్రెషన్ లేదు, వాళ్ళు రారు కూడా మోస్ట్లీ. మీకు డైరెక్టర్స్తో కానివ్వండి కంటిన్యూస్ జర్నీ ఏం జరగలేదా? ఒక 10-11 పిక్చర్స్ కంప్లీట్ అయిన తర్వాత సపోజ్ ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ నుంచి కానివ్వండి, ఒక డైరెక్టర్ కానివ్వండి, అదే ఆర్టిస్ట్ని మూవీస్కి కంటిన్యూ చేస్తూ ఉంటారు వాళ్ళ మూవీస్కి. మీకు అలా డైరెక్టర్ సైడ్ నుంచి కానివ్వండి, ప్రొడక్షన్ సైడ్ నుంచి కానివ్వండి? చేశాను. పులివాసు అనే డైరెక్టర్ ఉన్నారు, స్రవంతి ఫస్ట్ 200 ఎపిసోడ్స్ ఆయనే చేశాడు. ఆ తర్వాత అదే డైరెక్టర్ తోటి శుభలేఖ, మంచు పల్లకి, రామసక్కన్ సీత, ఇలా ఇవన్నీ 4-5 ప్రాజెక్ట్స్ ఆయనతోనే చేశాను నేను. సో ఆయనకి ఎప్పుడు నా మీద మంచి ఇంప్రెషన్ ఉండేది. హీరో అంటే నాకు నువ్వే నందు అనేవాడు. సో అలా ఉన్నారు కొంతమంది, అలా వాళ్ళతో కంటిన్యూషన్ చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పులివాసు మెయిన్ అందులో ఆ డైరెక్టర్తో చేశాను ఎక్కువ. ఈ సీరియల్స్ టైమ్స్లో
గొడవ జరిగితే నందకిషోర్ గారు సెటిల్ చేసినవి ఉన్నాయి అని చెప్పేసి విన్నాం. గొడవ జరిగితే సెటిల్మెంట్ నాకు ఫస్ట్ టైం వింటున్నాను నేను కూడా. ఎవరు చెప్పారు? జరగలేదా అసలు? లేదండి, అలాంటి సెటిల్మెంట్ నేనేం చేయలేదు. మేబీ ఏమైనా ఎవరైనా డిస్టర్బ్ అవుతుంటే నేను మధ్యలో కూల్గా ఉండండి అని చెప్తాను తప్ప మరీ సెటిల్మెంట్స్ చేసేంత స్థాయి నాది కాదు, అంత సీన్ నాకు లేదు. అంటే అందరూ బాగుండాలి, మంచిగా ఫ్రెండ్లీగా ఉండాలని నేను అందరితోటి బాగుంటాను. మేబీ అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చెప్పుండొచ్చు. అంతకుమించి నేను అంత పెద్ద హీరోయిజంగా ఏమీ సెటిల్మెంట్స్ చేయలేదు. ఒక టైంలో స్ట్రైక్స్ చేశారు, ఆర్టిస్టులకి అవకాశాలు కావాలి తెలుగు వాళ్ళకి అని. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే కంప్లీట్గా హీరోయిన్స్ దగ్గర నుంచి ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి కంప్లీట్గా కర్ణాటక నుంచే వచ్చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్లు మీ ఎరాలో ఉన్నప్పుడు వీళ్ళు ఫాదర్ క్యారెక్టర్స్ అక్కడక్కడ చూస్తున్నాను తప్పితే ఇంకెవరు కనిపించట్లేదు. దీనిపైన ఇంక ఇప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళు కానివ్వండి, అగైన్ ఆ టైంలో చేసినటువంటి ఆ ఫైట్ వేస్ట్ అయినట్లేనా అప్పుడు మీరు చేసింది? అంటే ఇప్పుడు చాలా సిచ్యుయేషన్స్ మారిపోయినాయండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొడ్యూసర్ కరెక్టే ఉంటాడు, వాళ్ళు చెప్పే రీజన్స్ చెప్తే. ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేది ఆర్టిస్ట్ కరెక్ట్గానే అనిపిస్తుంది మీకు. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్గానే అనిపిస్తుంది తప్ప ఇక్కడ పెయిన్ ఏంటనేది రియల్గా ఏం జరుగుతుంది అనేది దీనికి కొలమానం లేదు వాస్తవానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము పాత వాళ్ళు ఉన్నాం, ఇప్పుడు ఇంకా చేస్తాం ఓకే. కొత్త వాళ్ళు ఎవరు వచ్చి ప్రూవ్ చేసుకుంటున్నారు చెప్పండి? వచ్చి ఒక అట్లీస్ట్ ఒక 5 years 6 years రావడానికి ఛాన్స్ ఉందా అండి? నేను అదే అడుగుతున్నాను. హీరోయిన్ అందరూ కూడా వాళ్ళే కనిపిస్తున్నారు కదా. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫొటోస్ ఇస్తారు, సజెషన్ ఇస్తారు, సో అండ్ సో పర్సన్ అని. సో మీరు అన్న దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఛానల్సే మేజర్గా ప్లే చేస్తున్నాయి డెసిషన్ మేకింగ్. వాళ్ళు ఎందుకు అవతల వాళ్ళ కోసం వెళ్తున్నారంటే వాళ్ళు కమిటెడ్గా బయట నుంచి వచ్చి ఒక ప్రాజెక్ట్ లాగా చేసి కమిటెడ్గా ఉండి వెళ్ళిపోతారు. అదే ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే వీడు ఇక్కడ చేస్తూ ఉంటే లోకలే కాబట్టి ఇంకొక ఆపర్చునిటీ వస్తే దీన్ని డిక్ చేసి అంటే అది ఇది మేనేజ్ చేద్దామని రెండింటి మీద కాలు పెట్టే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే షూటింగ్ స్పాట్లో డిస్టర్బెన్స్ వస్తుంది, డేట్స్ క్లాష్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే అది ప్రాజెక్ట్ మీద పడుతుంది ఎఫెక్ట్. దానివల్ల ఇక్కడ వాళ్ళకి ఎక్కువ నేను అనలైజ్ చేసిన విధానంలో చెప్తున్నా అలా ఉండొచ్చు. రెండోది వాళ్ళకి ఎంతసేపు ఫ్రెష్గా ఉండాలని. అఫ్కోర్స్ ఇక్కడ ఫ్రెష్గానే వస్తారు, కానీ మేబీ ఇది ఒక రీజన్ అవ్వచ్చు ఇందాక నేను చెప్పింది. అలా ఆ రీజన్స్ తోటి ఇక్కడ వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ తగ్గిపోయి ఉండొచ్చు. అండ్ అలాగే లేడీస్ కూడా వచ్చిన కొత్తలో ఒకలా ఉండి తర్వాత ఒక కొంచెం ఫేమ్ రాగానే మారిపోవచ్చు యాటిట్యూడ్. నాట్ ఓన్లీ అబ్బాయిలు కూడా. అవి చూసారా మీరు? ఇన్ని చేశారు కదా సీరియల్స్. ఎందుకండి ఇప్పుడు అందరూ యాటిట్యూడ్తోనే ఉంటున్నారు. ఎందుకంటే యాటిట్యూడ్ స్టార్ అని ఒక్కొక్కటి వేసుకోవటం. అంటే ఇప్పుడు ఏమైందంటే యాటిట్యూడ్ లేకపోతే మిమ్మల్ని పట్టించుకోర్రా అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ తెచ్చేసారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక్కొక్కడికి ఒక స్టైల్ ఉండాలి, ఒక యాటిట్యూడ్ ఉండాలి, లేకపోతే నేను పట్టించుకోరు అనే ఫీలింగ్ వచ్చారు. సో దానివల్ల ఏంటంటే ఇవన్నీ మనం చూసేసాం. మీరు అన్నట్టు చూసినప్పుడు అనిపిస్తుంది ఎవరు రైడు అనిపిస్తుంది, కానీ మనం ఏం చేయలేము. వాడు అలాగే ఉండాలని డిసైడ్ అయిన ఉండి మనం వెళ్ళి బాబు ఇది తప్పు అంటే వాడు వినే స్టేజ్లో వాడు లేడు. సో ఎవడి బాధ ఆడి పడిన వాళ్ళు మనం వదిలేయాలి, మన పని మనం చేసుకుని మనం పక్కకి వెళ్ళాలి. ఇది కూడా పాయింట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుగు పీపుల్కి మ్యాక్సిమం తెలుసు, అందులో ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి నందకిషోర్ అంటే ఎవరు, ఎన్ని చేశారు ప్రాజెక్ట్స్, సీనియారిటీ ఎంత ఉంది అనేది తెలుసు. న్యూ కమర్స్ని తీసుకొచ్చి హీరోగానో హీరోయిన్గానో పెట్టారు. వాళ్ళ నుంచి మీకు వచ్చే రెస్పెక్ట్ కానివ్వండి అది ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి అసలు అర్థం లేకుండా బిహేవ్ చేస్తారు. రెస్పెక్ట్ అనే సీనియారిటీకి ఎప్పుడు ఉంటుంది, అదేం లేదు. ఏదైనా రేర్ కేసెస్లో అంటే నా ఎదురుగా అయితే ఇప్పుడు అలా జరగదు. ఒకవేళ జరిగినా నేను మొహం మీద చెప్పేస్తా, నువ్వు ఎవడరా అనే అర్హత నాకు ఉంది. నా దగ్గర ఎప్పుడు అలా జరగలేదు. బట్ 99% అలా జరగదు. ఎందుకంటే డెఫినెట్గా ఇప్పుడు సెట్లో ఉన్న డైరెక్టర్ ఎవరో మనం రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఓహో ఈయన ఆల్రెడీ సీనియర్ రెస్పెక్ట్ ఇవ్వాలని వాళ్ళకి ఆ భావన వచ్చేస్తుంది. రేర్ కేసెస్లో ఉంటారు కొంతమంది, చెప్పాక ఇందాక యాటిట్యూడ్ ఓవర్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతోటి చెప్పలేము, అలాంటి వాళ్ళతో ప్రాబ్లం ఉండొచ్చు. కానీ మీరు చేసిన సీరియల్స్ అన్నీ ఆల్మోస్ట్ మీరే హీరో కాబట్టి మ్యాక్సిమం ఆ ప్రాబ్లం రాలేదు. ఇంకొకటండి, ఫీమేల్ ఆర్టిస్టులకి మేల్ ఆర్టిస్టులకి రెమ్యునరేషన్ పరంగా ఫీమేల్ ఆర్టిస్ట్కి పర్ డేకి చాలా తక్కువ ఉంటుంది, క్యారెక్టర్ సేమ్ ఉన్నా కూడా ఇంకా ఎక్కువ ఉన్నా కూడా. మేల్ ఆర్టిస్ట్కి పేమెంట్ వైజ్గా కొంచెం ఎక్కువ ఉంటుంది అనేది ఒక టాక్.
ఓకే. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు అట్లా అనిపించలేదు, బట్ కొంచెం నిజం ఉండొచ్చు. ఎందుకు అనేది నేను చెప్పలేనండి. ఇప్పుడు నా పర్సనల్ వచ్చి నన్ను అడిగితే నేను డిమాండ్ చేస్తాను, నాకున్న ఎక్స్పీరియన్స్కో ఇంకోటి. మరి లేడీస్కి ఎందుకు ఇవ్వరు అనేది అది దానికి నేను జస్టిఫై చేయలేను. ఎందుకంటే మేబీ అంటే ఆల్వేస్ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అండి సినిమా ఫస్ట్. అలాగే టెలివిజన్ కాకపోతే మేల్ డామినేషన్ లేదు ఎక్కువ, ఇప్పుడు అంతా ఫీమేల్ డామినేషన్. కానీ ఇందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీనియర్స్ని పెట్టుకోవాలంటే డెఫినెట్ డిమాండ్ చేస్తారు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కౌంట్ చేస్తారు. అండ్ లేడీస్కి అనేది కొంతమంది డిమాండ్ చేస్తున్నారండి. ఇప్పుడు కొంతమంది అంటే పేర్లు అక్కర్లేదు, ఎవరో కొంతమంది ఒక 4-5 ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా నుంచి వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేడీస్ ఉంటారు, వాళ్ళు బాగానే డిమాండ్ చేస్తారు, వాళ్ళకు కూడా బాగానే ఇస్తారు. కంపారిటివ్లీ మాకు ఇచ్చేంత కూడా ఇస్తారు, మాకన్నా ఎక్కువ కూడా ఇచ్చేవాళ్ళు కూడా. నందకిషోర్ గారు చెప్తారా ఫస్ట్ పేమెంట్ హైయెస్ట్ పేమెంట్? ఫస్ట్ పేమెంట్ హైయెస్ట్ పేమెంట్ అంటే అర్థం కాలేదండి. మీరు తీసుకున్న ఫస్ట్ పేమెంట్? ఫస్ట్ నేను తీసుకున్నాను. మీరు తీసుకున్నది 500. ఏ సీరియల్ కండి అది? అప్పుడు అది సీరియల్ ఇంకా అప్పుడు ఆ టైంలో రిలీజ్ కూడా అవ్వలేదు. సెట్ కామ్ అంటారు, అంటే ఆన్లైన్లో ఎడిటింగ్ డబ్బింగ్ లాగా ఉండే సిస్టంలో చేశాను. ఆ సీరియల్ పేరు అత్తగారు కొత్త కోడలు అనే ఒక సెట్ కామ్ కామెడీ. దాంట్లో పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశాను. పర్ డే 500 అప్పుడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2001-2. ఓకే. హైయెస్ట్ పేమెంట్ అది చెప్పకూడదు. హైయెస్ట్ పేమెంట్ చెప్పచ్చండి, నేను మీ రెమ్యునరేషన్ అడగట్లేదు. అంటే పర్ డే అంటున్నారా? పర్ డే నేను మూవీలోనో ఒకదానికి బాగా తీసుకుని చార్జ్ డిపెండ్స్ అండి, డిపెండ్స్ వచ్చే ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. అది రివీల్ చేయకూడదు వాస్తవానికి, ఎందుకంటే హర్ట్ అవుతారు కొంతమంది. అన్న ఎందుకు చెప్పామన్నా, మాకు ఆ రోజు మరి అంతే తీసుకున్నాం, మరి ఇక్కడ ఎందుకు ఇంత తీసుకో, ఇలాంటి క్లాషెస్ వస్తాయి. అందుకే అదొక్కటి చెప్పలేము. బేసిక్ తీసుకుని చెప్పచ్చు కానీ ఎక్కువ తీసుకుని చెప్పకూడదు ఇప్పుడు కూడా. ఈ సెట్స్లో అనుకోకుండా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరగటం, అట్లాంటివి ఏమైనా చూసారా, ఫేస్ చేశారా? మీకు కానీ మీ కో ఆర్టిస్టులకు కానీ? ఎక్కడో అంటే నేను చూడలేదు కానీ ఎక్కడ 1-2 సందర్భం లైట్ మ్యాన్కి ఏదో షాక్ కొట్టి పడిపోయి హాస్పిటలైజ్ అయ్యి చాలా ప్రాబ్లం అయిన సందర్భాలు అలా విన్నాను కొన్ని. వాళ్ళ శ్రమ బాగా ఉంటుంది ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు లైట్ క్యారీ చేస్తూ కనెక్షన్స్ ఎక్కడెక్కడో పెడుతూ చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు. టఫెస్ట్ జాబ్ అది లైట్ మెన్స్ని. అండ్ అఫ్కోర్స్ ఎవరి పని వాళ్ళది హార్డ్, బట్ కొంతమంది ఎక్కువ శ్రమ ఉంటుంది, శారీరక శ్రమ. ఇప్పుడు మేమున్నామంటే మాది మానసికం శారీరకం 2 ఉంటాయి, కొంతమంది ఓన్లీ శారీరక శ్రమ ఉంటుంది. అందుకే వాళ్ళ పని మేము చేయలేము, మా పని వాళ్ళు చేయలేరు. మాలో మెంబర్ అండి మీరు? మెంబర్. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? 2019 నుంచి ఉన్నానండి. లాస్ట్ ఎలక్షన్స్ చూసాము, హోరాహోరీగా జరిగినాయి. ఎవరికి సపోర్ట్ చేశారు? వాస్తవానికి నేను ఓటు వేయలేదండి ఆ రోజు. నాకు బయట అవుట్డోర్లో ఉండి నేను ఓటు వేయలేదు. ఓకే. నిజంగా ఓకే. నేను ఓటు వేయలేదు. ఒకవేళ సపోర్ట్ చేయాల్సి వస్తే ఆ క్షణంలో నాకు అప్పుడు అనిపించింది చేస్తుండేవాళ్ళు. ఇద్దరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? అయ్యారండి. ఓకే, అయ్యారు. ఫస్ట్ కాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మోహన్ బాబు గారు చేశారు. తర్వాత ప్రకాష్ రాజు గారు కూడా కలవటం జరిగింది. నేను వేరే సమీర్ భయ్యా ద్వారా కలిశాను. ఓకే. ఇద్దరు మాట్లాడారు. మీకు ఇంట్రెస్ట్ లేదా అండి? నేను పాలిటిక్స్ దూరం అండి. నాకు నేను సమాధానం చెప్పే దాంట్లో మీకు అర్థమై ఉంటుంది. నాన్ కాంట్రవర్షియల్గా ఉండాలని కోరుకుంటా, మీరేమో కాంట్రవర్షియల్ తేవాలని ప్రయత్నం చేస్తుంటారు. అర్థమైంది. బట్ నేను నా వల్ల కాదండి, నేను ఆ కాంట్రవర్షియల్లో రాలేదు, రావాలని లేదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అదొక ఏమంటారు ట్రెండింగ్ అయిపోయింది. ఏదో ఒకటి దానిలో మాట్లాడేసి పాపులర్ అయిపోదాం అనేది ఇది నాకు లేదండి. నాకున్న దాంట్లో చాలా హ్యాపీగా ఉన్నా. ఏదో ఒకటి మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు ఫేస్ చేసిందే మీ ఒపీనియన్ అడుగుతున్నాను. అదే నేను నా ఒపీనియన్స్ అన్ని చెప్పాను, బట్ కొన్ని చెప్పలేను, కొన్ని సెన్సిటివ్గా ఉంటాయి, అందుకని చెప్పలేను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఒకళ్ళు ఇష్టం ఉంటే ఇంకోళ్ళు ఇష్టం లేదని తెలిసిపోతుంది. మనం అజాత శత్రువులాగా ఉండాలని ప్రయత్నం, అది ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ ప్రయత్నం చేస్తున్నారు అంతే. ఇప్పటిదాకా అదే పేరు తెచ్చుకున్నారు, ఇక ముందు అలాగే ఉండాలనుకుంటున్నారు. అసలు నిజంగా ఇప్పటి వరకు ఎవరితో గొడవలు కానివ్వండి ఏమీ రాలేదా? అడగండి పోనీ, మీరు చిన్న చిన్న డిస్టర్బెన్స్లు రాలేదు. పోనీ మీరు ఇంత కరెక్ట్గా ఉన్న మనల్ని కంపల్సరీ అపార్థం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అది ఉండొచ్చు, వాళ్ళు ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదు కాబట్టి నాకు తెలియదు. ఓకే. సో నేనైతే నా అంతటి నేనుగా ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. ఒకవేళ ప్రాబ్లం అనేది నా దగ్గరికి వచ్చింది నేను పట్టించుకోను. అంటే రాలేదు వాస్తవానికి, ఇలాంటి ఏ ప్రాబ్లం రాలేదు మనకి. ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ జెమినీలో జరుగుతున్నాయి. ప్రెజెంట్ జెమినీలో 2 సీరియల్స్ అండి. అలాగే ఇప్పుడు ప్రవీణ్ IPS అని ఒక మూవీ చేశాను, అది మోస్ట్లీ ఫిబ్రవరి ఆర్ మార్చిలో వస్తుంది. అలాగే చిన్న సినిమా, మొన్న ఒక చిన్న సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశాను.
అంటే ఆ సినిమా పేర్లు ఇంకా పెట్టలేదు, ఓకే. ఆ కొత్త ఆర్టిస్టులు అందరూ. అలా చిన్న చిన్న పోలీస్ రోల్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య. ఎందుకంటే నేను ఇప్పుడు మొన్న చేసిన ప్రవీణ్ ఐపీఎస్ అనేది ఐపీఎస్ రోల్ కాబట్టి అది ఫేస్బుక్లో ఎక్కడో ఫోటో పెట్టాను, అది చూసి అందరూ పోలీస్ చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. అంటే సినిమాలో అలాగే ఒకటి పడితే దాని మీదే వెళ్తుంటాయి. సో అలా పోలీస్ క్యారెక్టర్స్ వస్తున్నాయి ప్రస్తుతం. అలా అని పోలీస్ అని కదా, ఏ క్యారెక్టర్ వచ్చినా ఐఎమ్ రెడీ టు. అసలు నందకిషోర్ గారి ఎయిమ్ ఏంటి, గోల్ ఏంటి? నందకిషోర్ ఇస్ గుడ్ యాక్టర్ అనిపించుకోవడం, అది నా aim. అది ఆల్రెడీ అనిపించుకున్నారుగా. కాదండి, సినిమా రంగంలో. ఓకే. సో అప్పుడు మీరు సీరియస్గా సినిమా ఫీల్డ్లోనే ఉండాలి కదా దానికోసం. అదే ఉండాలి. యాక్సెప్ట్ చేస్తారా అండి ఇప్పటికి కూడా? ఏదండి? ఆ కంపారిజన్ అయితే ఉంది, సీరియల్ యాక్టరే. ఇది వరకు ఉండేదండి, మీరు అన్నది వాస్తవం. బట్ ఇప్పుడు ఈ 3-4 ఏళ్ళగా అది తగ్గిపోయింది మొత్తానికి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే యాక్టర్ కావాలి అందరికీ, వెదర్ ఇట్ మే బీ ఏ సీరియల్ ఆర్ వెబ్ సిరీస్ ఆర్ ఫిలిం ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే టాలెంట్ అనేది ఉన్నప్పుడు మేబీ లేట్ అవ్వచ్చు, కానీ అవకాశం అనేది వస్తుంది. మనం పేషెన్స్తో ఉండాలి. ఓకే. వీ షుడ్ బి వెరీ పేషెంట్. ఇప్పుడు ఇంకా ఆపర్చునిటీస్ ఎక్కువ పెరిగాయి, of ఓటీటీ course. ప్లాట్ఫామ్. ఇప్పుడు ఏ ఆపర్చునిటీ రాకపోతే యూట్యూబ్ అనేది ఉందండి. ఉన్న ఎక్స్పీరియన్స్తో యూట్యూబ్లో ఏదో చేయొచ్చు. బట్ అలా చేయొచ్చు అనుకుని ఆగిపోతున్నాం, కానీ చేయట్లేదు. నేను కూడా చేయాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మంచి ఏదైనా టేకప్ చేద్దామని ఐడియాలు ఉన్నాయి, కానీ ఇంకా ఆచరణలోకి రాలేదు. వెయిటింగ్. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ. మీరు చెప్పినట్లుగానే బుల్లితెర పైన వచ్చిన ఫేమ్ బిగ్ స్క్రీన్ పైన కూడా త్వరలో వచ్చేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.